హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే మా పిల్లలకి లీవ్ ఉండడంతో తొందరగా లేచి పార్క్ పోదామని డిసైడ్ అయ్యాము. కానీ నా కొడుకుకు మాత్రం కోపం వచ్చేసింది నేను లేట్గా రెడీ అయ్యానని. అసలు మార్నింగ్ హాలిడే ఉంది కదా అని 1 అవర్ ఎక్స్ట్రా పడుకోవడానికి లేదు. ఆ రోజు ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుంటారు. అదే చదవడానికి మాత్రం తొందరగా లేవరు. అదే పార్కు అవుటింగు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మాత్రం తొందరగా లేచేశారు. అసలు మా పిల్లలు ఒక్కరైనా ఇలాగా, మీ పిల్లలు కూడా ఇలాగేనా? కామెంట్ చేయండి. మా పిల్లలకైతే మస్తు ఎగ్జైట్మెంట్. ఆఖరికి నా కొడుకుకి కోపం మాత్రం పోయింది. హాయ్ చెప్తున్నాడు అందరికీ. ఇప్పుడు రోడ్ అంతా క్రాస్ చేసుకుని వెళ్ళాలి అక్కడికి. అరౌండ్ 10 to 12 minutes మా ఇంటికి పార్క్కి డిస్టెన్స్ ఉంటుంది. మేమైతే వాక్తోనే వెళ్ళాం. పిల్లలకి మాత్రం ఆటో కావాలి అది ఇది అన్నారు. వేరే స్కూల్ బస్ చూస్తే మాత్రం వీళ్ళకి ఎందుకన్నా హాలిడేస్ ఇస్తారో అనిపిస్తుంది. అసలు హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లల్ని మెయింటైన్ చేయడం పెద్ద టాస్క్. ఇలా అయితే ఎంజాయ్ చేసుకుని వెళ్తున్నారు. స్కూల్కి అయితే ఒక 2 అడుగులు వేయడానికి కూడాను బద్ధకం వచ్చేస్తుంది మా పిల్లలకి. అయినా బద్ధకం అంటే గుర్తొచ్చింది, ఏదైనా కొనిస్తామని చెప్పండి, ఎంత దూరమైనా వాక్ చేసుకుంటూ వెళ్తాం. మార్నింగ్ లేవగానే పార్క్కి రెడీ అవ్వడానికే టైం సరిపోలేదు. సో టిఫిన్ ఏంది చేయలేదు, కానీ మిల్క్ మాత్రము అక్కడికే తీసుకువెళ్ళాము. కానీ నా కొడుకు ఉన్నాడు కదా, బిస్కెట్ కావాలని అది కావాలని ఒక్కటే గొడవ. అందుకే నేను చెప్పాను, ఒక కండిషన్, బిస్కెట్ మాత్రం కొనిస్తాను అని చెప్పాను. అది గుడ్డే మాత్రం తీసుకోవాలి అని. అక్కడికి వెళ్ళాక మా చాయిస్ ఉంటుందా, అది కూడా చేంజ్ చేసేసింది మా అమ్మాయి. తను టైగర్ బిస్కెట్ ఏదో తీసుకుంది. ఓకే తీసుకునిలే అని నేను ఊరికైపోయాను. కానీ నా కొడుకు ఉన్నాడు కదా, వాడు ఒకటి డిసైడ్ చేశాడు. వానికి ఏదో టిక్ టాక్ ఏదో కావాలని ఒక్కటే అటం. ఫైనల్గా అలా ఇలా బుజ్జగించి, వద్దు ప్లీజ్ వద్దు, నెక్స్ట్ ఇలా వచ్చేటప్పుడు కొనిస్తాను అని చెప్పి ఏదో ఒకటి సర్ది చెప్పి వచ్చేసాను. అప్పుడే చెప్పినట్టు మా అబ్బాయికి మాత్రం కోపం తొందరగా వచ్చేస్తుంది. బుంగమూతి పెట్టేస్తాడు. అమ్మాయిల కన్నా తనకే బుంగమూతి చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే పార్క్లోకి వచ్చేసాం. వచ్చి రాగానే ఏదో అవ్వతనో ఎవరితోనో మీటింగ్ పెట్టారు. మా పిల్లలకైతే ఎల్డర్స్ని పలకరించడం, వాళ్ళు ఏదైనా కొత్త టాపిక్ చెప్తే వినడం చాలా ఇష్టం. అందులోనూ నా కొడుకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది వానికి. పార్క్ దాకా వచ్చి ఎందుకు అలా సైలెంట్గా కూర్చున్నారు, ముందు గుడికి వెళ్దాం రండి అంట పిలిస్తే, నా కొడుకు అయితే లేదు నేను షూ రిమూవ్ చేయలేను అని ఒక్కటే గొడవ. అయినా అలా ఇలాగో సర్ది చెప్పి మరీ పిలుచుకుపోయాను. అక్కడ వాళ్ళు ఒక్కటే అల్లరి. అక్కడ ఉండేవాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు, కానీ దేవుడు దర్శనం అయితే చేసుకుని వచ్చాను మార్నింగే. అది పార్క్లో ఉన్నదానికి. పార్క్లో వినాయకుడి టెంపుల్ ఉంది, చాలా బాగుంది. మార్నింగ్ మేము 8కి ఎలా రీచ్ అయ్యాము కాబట్టి అక్కడ టెంపుల్లో కాసేపు ఒక 10 minutes టైం స్పెండ్ చేశాను. నేను చెప్పిన వినాయకుడి గుడి ఇదే. పార్క్లో పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ వాక్ వచ్చే వాళ్ళందరూ టెంపుల్కి విజిట్ చేసి మొక్కుకుని ఆ తర్వాత వాకింగ్ చేస్తారు. ఎల్డర్స్ ఉంటారు. అందరూ పార్క్కి వెళ్ళడానికి అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తారు. చాలా బాగుంది టెంపుల్ విత్ పార్కు. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది కదా. అన్ని పార్కుల్లో ఈ ఫెసిలిటీ ఉండదు. మార్నింగ్ పార్క్కి వెళ్ళాలి అనుకున్నప్పుడే ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే అనుకున్నాను. అందుకే వింటర్ అయినా సరే స్నానాలు చేయించుకుని వెళ్ళాను పిల్లలకి అందరికీ. అస్సలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ మా అబ్బాయి ఎంతో ఎక్కడికి వెళ్ళినా అల్లరి మాత్రం తగ్గేదేలే అంటాడు.
చూడండి వాడి అల్లరి. పూజారి గెట్అవుట్ అనకుండా ముందనే నేను వచ్చేయాలి అని త్వరగా దేవునికి ఉండిలోకి డబ్బులు వేసి మరి త్వరగా బయలుదేరిపోయాను. మార్నింగే కాబట్టి ఈ టెంపుల్లో అంతగా రష్ ఏమీ ఉండలేదు. అందుకే తొందరగా మా పని ముగిసిపోయింది. అయినా బయట వెయిట్ చేస్తుంది అవ్వ నా కొడుకు కోసం. మాట్లాడించిన అవ్వ చాలా బాగా మాట్లాడించింది అవ్వ. వచ్చి మళ్ళీ మాట్లాడియండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అంటే చెప్పింది. సో అందుకే తొందరగా నేను టెంపుల్లో ఒక 10 minutes అంతే స్పెండ్ చేసింది. ఇక్కడ వీడియో మాత్రం నా అల్లుడు తీస్తున్నాడు, మా ఆయన వాళ్ళ చెల్లి కొడుకు. అయినా వాడు చిన్నపిల్లాడు, వాడు కూడా అయినా ఓకే తీసాడు. నాకు ఎవరో సపోర్ట్ లేదు. ఇప్పుడు మా ఆయన వేరే డ్యూటీలో ఉన్నారు, లేదంటే వాళ్ళు హెల్ప్ చేస్తుండ్రు. అంతగా తీస్తున్నాడు కదా, అదే గ్రేట్ విషయం. ఆ అవ్వ ఎందుకు రిటర్న్ రమ్మంది నా కొడుకుని అని నాకు అప్పుడు అర్థం కాలే. చాక్లెట్ తన నీటి బ్యాగ్లో చాక్లెట్ పెట్టుకుంది పిల్లలు కనిపిస్తే ఇవ్వడానికి. ఎక్కడో కొంతమంది మాత్రం ఇలా ఉంటారు. పిల్లలంటే పడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. అందులోనూ మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా ఎల్డర్స్ని ఫ్రెండ్స్ చేసుకుంటాడు. చాలా బాగా అందరినీ పలకరిస్తాడు అవ్వ అనుకుని. ఎందుకంటే వాళ్ళ అవ్వ చాలా బాగా అందరితో మాట్లాడాలని ముందు ఇంకా నేర్పించింది కాబట్టి ఓకే అందరితో మాట్లాడతారు. ఆ అవ్వ నాకు కూడా చాక్లెట్ ఇచ్చింది. నేను చిన్నపిల్లనా అయినా తీసుకున్నాను. ఆ అవ్వ అంత ప్రేమగా ఇచ్చేటప్పుడు మనం తీసుకోకుంటే తప్పు కదా, అందుకే తీసుకున్నాను. కాసేపు అయితే అలా ఆ అవ్వతో మాట్లాడేసాను. అవ్వ వెళ్ళడానికి టైం అవుతుంది అనుకుంటా, వెళ్ళొస్తాను అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ బాయ్ చెప్పారు. అవ్వ అయితే చాలా క్యూట్గా బాయ్ చేసింది. నాకైతే అవ్వ చాలా బాగా నచ్చింది. చెప్పింది కూడా నెక్స్ట్ వీక్ ఇలాంటి టైంలోనే రండి నేను వస్తాను అని. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవ్వ అటు వెళ్ళిందో లేదో మా పిల్లల అల్లరి స్టార్ట్ అయింది. పార్క్ కన్నా వచ్చాక ఇంకేం సైలెంట్గా ఉంటారా, లేదు కదా. ఇక గేమ్స్ మొదలు పెట్టారు. వాళ్ళు ఆటలాడుకుంటున్నారు. ఇంకా చాలామంది పిల్లలు అక్కడికి వచ్చారు. ఇక ఇప్పుడైతే కొంచెం ఛానల్ గురించి మాట్లాడుకున్నాం. నేను ఛానల్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది. 4 monthsలో ఇన్నే వీడియోలా అనుకోకండి. 4 months స్టార్ట్ చేశాను, కానీ 3 months దగ్గర 3 months 3.5 months ఎలా వీడియోలు చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎలా సెట్టింగ్ చేయాలి, ఇలా ఆలోచించుకుంటూనే ధైర్యం సరిపోక అప్లోడ్ చేస్తే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఇదంతా థింక్ చేసి ఓకే చేయడానికి భయం వేసి అలాగే వదిలేశాను. మా ఆయనే ధైర్యం చెప్పారు అప్పుడు, చేస్తాను అంటావు చేయట్లేదు అని. ఓకే చేద్దాము. ఫైనల్గా మన వీడియోలు కొంతమందికైనా నచ్చి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అని నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలా నాలాగా మిస్టేక్ ఎవరు చేయకండి. భయపడో ఏదో ఒకటి చేసి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అలాగే డ్యూ వదిలేసి ఇలా మిస్టేక్ చేయకండి. నాలాగా నేను 4 months ఇలాగే వేస్ట్ చేసుకున్నాను. అసలు ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది తెలుసా నాకు? ఒకరోజు యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు ఇలా నేను వీడియో చేసి ఇలా ఓకే నాకు మానిటైజేషన్ అయింది, నాకు డబ్బులు వచ్చింది, అది ఇది అని ఎవరో వీడియో చూశాను. కానీ ఇదంతా ఫేక్ అనిపించింది నాకు. అయినా కంటిన్యూ అదే టాపిక్ మీద ఆ రోజే సెర్చ్ చేశాను అన్నమాట. సెర్చ్ చేసి వెతికినప్పుడు అప్పుడు తెలిసింది ఓకే ఇలా వీడియోలు కంటెంట్ ఉన్న వీడియోలు పెడితే ఓకే మనకి మానిటైజేషన్ అని జరుగుతుంది, అప్పుడు డబ్బులు రావడానికి స్టార్ట్ అవుతుంది అని. నేను ధైర్యం చేసి ఈరోజు ఇలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ డేకి ఇప్పటికి చాలా వేరియేషన్స్ ఉంది. ఫస్ట్లో నా వాయిస్ కొంచెం భయంతో ఓకే కట్ అయ్యేది, ఇప్పుడు పర్వాలే. నెక్స్ట్ ఇంకా కొంచెం బెటర్గా
చెప్పడానికి తీయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ కోఆపరేట్. అందరికీ ఇలా భయం ఉంటుంది, కానీ ఒకరోజు 2 రోజులు మరి ఓకే సరిపోతుంది. ఇలాగే మనం జారబండిలో ఆడేటప్పుడు పిల్లలు చూడండి, ఫస్ట్లో ఓకే భయపడుతూ ఆడారు, తర్వాత వాళ్ళే ముందుకొచ్చి నేను ఆడతా అని ఆడుకుంటున్నారు. అదే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఫస్ట్లో అందరికీ భయం ఉంటుంది, తర్వాత సెట్ అయిపోతుంది. అలాగే నేను కూడా భయపడుతూ 4 months వేస్ట్ చేశాను. అలా మీరు వేస్ట్ చేయకండి. ఎవరైనా వీడియోలు పెట్టేవాళ్ళు ఉంటే ధైర్యంగా పెట్టండి. ఇప్పటికీ నా వాయిస్లో ఏదో వేరియేషన్స్ ఉంది. మా అమ్మతో మాట్లాడినప్పుడు, మా తమ్ముడితో మాట్లాడినప్పుడు అంత వాయిస్ ఓకే, చాలా బాగా వస్తుంది, లౌడ్గా వస్తుంది. కానీ ఇక్కడ ఎడిటింగ్ చేసి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం బ్రేక్ అవుతుంటుంది. ఎందుకంటే భయం. ఆ భయం ఒక్కరోజు కాకుంటే ఒకరోజు వెళ్ళిపోతుంది. స్టార్ట్ చేసేవాళ్ళు నాలాగా భయపెట్టుకోకుండా స్టార్ట్ చేయండి. ఇంతకీ పార్క్ గురించి చెప్పలే కదా, మా పిల్లలకి ఇది ఫేవరెట్ పార్క్. మా ఇంటి దగ్గర ఉండే పార్క్ ఇది. మా ఆయన అప్పుడప్పుడు 15 daysకి ఒకసారి 20 daysకి ఒకసారి పిలుచుకొని వచ్చేవాళ్ళు. యాక్చువల్గా మా పిల్లలు మా ఆయన్ని చాలా మిస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ పార్క్కి తనతో పాటే వస్తుండేవాళ్ళు. నేనైతే వస్తుండలేదు, చాలా వరకు తనతోనే వస్తుండ్రి. అందుకే తన ఒక ప్రజెన్స్ని మిస్ చేసుకుంటున్నారు పిల్లోళ్ళు. ఎలా అంటే మా ఆయన చాలా కామెడీగా ఉంటారు పిల్లలతో. ఎందుకంటే వాళ్ళకి వీక్ ఫుల్ చదివే టెన్షన్స్, ప్రెషర్స్ ఉంటాయి, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి ఫ్రీ అనేది దొరికేది సాటర్డే హాఫ్ డే, మళ్ళీ సండే. అందుకే సండే మాత్రం ಯಾವುದೇ కారణానికి నేను వదిలించలేదు. ఇంతకీ నా చిన్న ఫ్యామిలీని నేను ఇంట్రడక్షన్ చేసుకోలేదు ఇదివరకు. నేను, మా వారు, నాకు 3 పిల్లలు. మాతో పాటు మా అత్తగారు ఉంటారు. మా ఆయన వాళ్ళ చెల్లెళ్ళ కొడుకు ఇక్కడ ఆడుకుంటున్నాడు కదా, వాడు ఉంటాడు మాతో పాటు. ఇదైతే చిన్న ఫ్యామిలీ కాదు, పెద్ద ఫ్యామిలీ అని మాత్రం కామెంట్ పెట్టకండి. బ్యాడ్ కామెంట్లు పెట్టినా కూడా నేను వాళ్ళకి థ్యాంక్ యూ అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అంత ఫ్రీ టైం దొరికి మన గురించి బ్యాడ్గా కామెంట్ పెట్టడానికి వాళ్ళకి అంత టైం ఉంది కాబట్టి థ్యాంక్స్ చెప్పేస్తే పోలా పాపం కదా. ఇక మీద అందరూ స్మాల్ ట్రిక్ని అప్లై చేయండి. ఎవరో బ్యాడ్ కామెంట్ చేసినా థ్యాంక్ యూ అని పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఆ బ్యాడ్ కామెంట్ పెట్టడానికి ఒక అన్ఈజీ ఫీలింగ్ అవుతుంది. అందుకని ఇంతకీ నేను ముందే చెప్పాను, మార్నింగ్ స్నానాలన్నీ చేసి 7:45 to 8 o'clock వరకే ఇంటిని ఇంకా వదిలేసాం కాబట్టి నేనేమి టిఫిన్ చేసుకోలేదు. ఓన్లీ పసుపుడి, జింజర్ వేసి పాలని బాగా బాయిల్ చేసి పాలను మాత్రం తెచ్చాను. కానీ మా పిల్లలు ఊరుకుంటారా, సూపర్ మార్కెట్లో బిస్కెట్ తెచ్చారు కదా, అందులో ఓకే తీసుకుని బాగా తినేశారు. అప్పటికి ఓకే. ఇంతకీ పార్క్ ఎందుకు నచ్చుతుందంటే నాకు తినడానికి సపరేట్ ప్లేసు, రాగానే వెళ్ళడానికి గుడి, ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక ఫెసిలిటీ ఏమంటే పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అన్ని రకాల అనుకూలాలు ఉన్నాయి. అందుకని ఈ పార్కు నాకు దగ్గరగా ఉంది కాబట్టి చాలా ఈజీ రావడానికి. మళ్ళీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఒకటి ఏంటంటే పిల్లలకి బాగా నచ్చింది ఈ ప్లేసు. అందుకే 15 daysకి ఒకసారి అయినా వస్తారు మా వాళ్ళతో. ఇంతకీ మీ ఇంట్లో కూడా పాలల్లో బిస్కెట్స్ని డిప్ చేసుకొని తినే అలవాటు ఉందా? మా ఇంట్లో చాలా ఉంది. మా అక్క, మా తమ్ముడు, నేను అందరూ అలా తినేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు తినేటప్పుడు ఆ మెమొరీస్ అన్నీ గుర్తుకొస్తాయి. ఇదిగోనండి మా చిన్నబ్బాయి వీడు, అలకల మహారాజు. కోపం వస్తే మాత్రం ఒక్క సెకండ్లో వెళ్ళిపోదు, చాలా లాంగ్ తీసుకెళ్తాడు. కానీ ప్రేమగా చెప్తే మాత్రం వింటాడు.
చాలా బాగా పని చేసిస్తాడు కూడా. అది ఇవ్వు ఇది ఇవ్వు అంటే మాత్రం చాలా బాగా చేసిస్తాడు. మరి మా అత్తయ్య గారికి మాత్రం చాలా హెల్ప్ చేస్తాడు. అప్పుడే చెప్పినట్టుగా ఇక్కడ పెద్దవాళ్ళ ఎక్సర్సైజ్ ఏరియా ఇదంతా. అక్కడ పిల్లవాళ్ళ చిన్న పిల్లలకి ఆడుకునే ఏరియా అది. ఇదైతే మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అంతమంది లేడీస్ చాలామంది వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటారు, వాక్ చేస్తారు. చాలా మంచి పార్క్ ఇది. ఆయన లేకుండా ఇది ఒక సెకండ్ ఆర్ థర్డ్ టైం ఉంటుంది మేమందరం బయటికి రావడం. ఆల్మోస్ట్ ఆల్ మా ఆయనతోనే అందరూ బయటికి వస్తాం. ఇక్కడైతే చాలా బాగా ఆడుకుంటున్నారు పిల్లోళ్ళు. అలా వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్కి ఒకసారి పిల్లల్ని బయటికి పిలుచుకొని వస్తే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ కదా. సో పేరెంట్స్, మీ దగ్గర టైం ఉన్నా లేకున్నా పిల్లల కోసం కొంచెం టైము సాక్రిఫైస్ చేయండి. అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్కి అద్దులు ఉండవు. ఫస్ట్ టైం అయితే ఇంత లాంగ్ వీడియో పెడుతున్నాను. ఏదైనా తప్పు ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం ఇంకా ప్రాపర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా తప్పు ఉంటే మాత్రం బ్యాడ్ కామెంట్ పెట్టకండి. ఇంతకీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఎవరి సపోర్ట్ అయినా దొరుకుతుంది అని యూట్యూబ్లో ఛానల్ చేయకండి. మీ ఎఫర్టు, మీ ఒక కాన్ఫిడెంట్తోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. మనకి ఎంతమంది రిలేటివ్స్ ఉన్నా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పినా, లైక్లు చేయండి అంట మనం మెసేజ్ చేసినా వాళ్ళకి అనిపిస్తే మాత్రం వాళ్ళు చేస్తారు, కానీ లేదంటే చేయరు. ఒకవేళ అలాగే చేసినా మనకి 100 మంది తెలుసుంటే ఒక 20 or 25 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందులోనూ ఒక 6 to 7 మెంబర్స్ మాత్రమే లైక్ చేస్తారు. ఎందుకంటే లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా వాళ్ళు బాగుపడిపోతారు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఆ థాట్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఒక్క సబ్స్క్రైబ్ని ఇంకా ఒక్క లైక్ని ఇంకా నువ్వు ఎక్కడో ఫేమస్ అయిపోతావని వాళ్ళ ఒక మైండ్లో ఫీలింగ్. అలాగే పార్క్లో వచ్చినప్పుడు మీకు ఏ గేమ్ అంటే చాలా ఇష్టం? నాకైతే ఈ ఉయ్యాల అంటే చాలా ఇష్టం. ఈ ఉయ్యాలని కాదు, అన్నీ ఎక్కడ పోయినా ఉయ్యాల ఆడడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఉయ్యాల ఆడుతూ మీతో వీడియో తీస్తున్నాను మీకు చూపించడానికి. ఎందుకంటే మనము పిల్లలతో ఉన్నప్పుడు మనకి ఎన్నే ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్నే టెన్షన్స్ ఉన్నా, ఏది జరిగినా పిల్లలతో ఉన్నప్పుడు మనమే చిన్నపిల్లలుగా మారిపోతాం. మళ్ళీ ఇంకొకటి రియలైజ్ అవుతాము, వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్నోసెన్స్, వాళ్ళ మాటలు, ఓకే మనము చిన్నప్పుడు ఇలాగే ఉంటాం కదా అని ఫీల్ అవుతాము. అది మాత్రం ట్రూ కదా. ఎనీవే మై డియర్ సిస్టర్స్ అండ్ మై డియర్ బ్రదర్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళని అని ఎందుకు అంటున్నానంటే, సపోజ్ కొందరు వేరే రకాల వీడియో తీస్తారు, కానీ మా హౌస్ వైఫ్ మాకొచ్చే దాంట్లో వంట వీడియోసు, మరి పిల్లలది ఇలాంటి వీడియోస్ చేసి పెడుతుంటాం కదా. అందుకే చాలామందికి ఇంతే కదా అని అనుకోకండి. నేను అప్పుడే చెప్పినట్టుగా నేనేం టిఫిన్ చేయలే. అందుకే అక్కడే పార్క్ దగ్గర ఉన్న మార్కెట్కి వెళ్ళి టమాటోలు కొనుక్కుందాం అనుకున్నాను. అక్కడ మ్యాంగోస్ చూశాను కాబట్టి మ్యాంగో మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది. మరి అలాగే అక్కడ ఇంకా చికెన్ తీసుకుని కొంచెం దూరమే పార్క్ని ఇంకా కొంచెం దూరం వెళ్ళి చికెన్ అయితే తీసుకున్నాను. ఇంట్లో చికెన్ చేసి పరోటా చేద్దామని. ఈరోజు స్పెషల్ పరోటా చికెన్. ఏంటప్పా సాటర్డే అంటున్నారు, తింటారా అంట అనుకోకండి. మా ఇంట్లో సాటర్డే కూడా తింటాము. అలాంటి రూల్స్ ఏది లేదు. ఇక మా పిల్లల్ని వెళ్ళి పిక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. అప్పటికే టైము ఒక 10:40 ఇలా ఉంది.
ఇక వెళ్ళి వంట చేసి నేను తినేలోపు టైం అయితే ఎలాగో 11:30 అయిపోతుంది. నేనైతే ఎలాగో వెయిట్ చేస్తాను, కానీ పిల్లలకి ఆల్రెడీ ఆకలిగా ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోదామని తొందరగా వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాను. వాకింగ్ చేసుకుంటూ రాగానే నేను నా పనులన్నీ స్టార్ట్ చేసేసాను. నాకైతే ఈరోజు అక్కడి ఇంకా అక్కడికి వాకింగ్ చేసి చాలా టైర్డ్గా ఉంది. ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నాము అంటే మా వారు లేదు కదా, అందుకనే మేమే వండుకొని తిన్నాము అని ప్లాన్ చేసుకొని ఒక కిలో చికెన్ అయితే తెచ్చాను. ఓకే, చికెన్ వండుకునే ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని నేను చికెన్ వండడానికి స్టార్ట్ చేశాను. సపోజ్ ఎవరికైనా నేను చేసేలాగా చికెన్ రెసిపీ కావాలి అనిపిస్తే కామెంట్ చేయండి, నేను వంట వీడియోలు కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంతకీ మా ఆయన చెప్తుంటారు, నువ్వు వంట చాలా బాగా చేస్తావని. నేను ఇక మీద వంట వీడియోలు చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్. మీరు సపోర్ట్ చేస్తే నేను అలాంటి వీడియోలు పెట్టడానికి నాకు హెల్ప్గా ఉంటుంది. మా ఆయనకైతే చికెన్ను మటన్ను ఓవరాల్గా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. మా ఆయన లేకుండా ఫస్ట్ టైం ఇలా చేసుకుంటున్నాము. లేదంటే మా ఆయనకి తీసి పెట్టేవాళ్ళం. వాళ్ళు రావడానికి రేపు అవుతుంది, అంటే సండే అవుతుంది కాబట్టి ఓకే, తెచ్చింది కొంచెమే కాబట్టి పిల్లోళ్ళు తింటారు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ తింటారు అని ఓకే అని కొంచెమే తెచ్చాను. ఓవరాల్గా మా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు తెచ్చేదంతా 2 kgs. ఓకే, పిల్లలు మాత్రమే తింటారు కదా అని 1 kg తెచ్చాను అంతే. ఇంతకీ నా చికెన్ ఎలా జరిగింది అంటే చాలా బాగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అందులోకి పరోటా నేను బయట ఇంకా తెచ్చుకున్నాను. అప్పటికప్పుడే చపాతీ అంతా చేసుకోలేను కదా అని బయట పరోటా ప్యాకెట్ తెచ్చుకున్నాను. నైట్ ఎలాగో రైస్ ఉండింది, అందులోనే అడ్జస్ట్ చేసుకున్నాము. అయితే చికెన్ కర్రీ మొత్తం చాలా బాగా అయింది. ఒక్కటే ఏంటి ప్రాబ్లం అయింది అంటే మేము ఆల్రెడీ తినే టైంకెల్లా 11:45 అయింది. ఇది ఒక్కటే ప్రాబ్లం అయింది, లేదంటే ఇంకా ఏంది ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. నార్మల్గా అయితే మా వాళ్ళు పరోటా ఒప్పరు, ఎందుకంటే మైదా మా ఇంట్లో అంతగా ఓకే చేయరు. పిల్లోళ్ళకైతే చికెన్ కర్రీ చాలా బాగా నచ్చింది. ఇంతకీ మా వీడియోని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.